నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామెరా ముందు హెడ్లైన్ చూద్దాం ఉద్యోగులు యువత తరపున ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి బోనస్ పై ప్రభుత్వం తీరుకు నిరసనగా చలో అసెంబ్లీకి పిలుపు ఒక్కో మంత్రి ఒక్కో మాట మాట్లాడుతున్నారన్న హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగానిది చేవలేనిది మండలి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలన్న గులాబీ నేతలు భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతి కళాశాల ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం ముగ్గురు పోలీసుల సస్పెండ్ మరో ఇద్దరికి మెమో జారీ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విత్తన మేళలో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేళలో విత్తనాలు దొరకక రైతులు నిరాశతో వెనుదిరిగారు. వరి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా విత్తనాలకు భారీ డిమాండ్ ఉన్నా నిర్వాహకులు డిమాండ్ మేరకు విత్తనాలు పెట్టకపోవడంపై రైతులు ఫైర్ అయ్యారు. బ్లాక్ మార్కెట్లో వ్యాపారులకు విత్తనాలు అమ్మేశారని రైతులు ఆరోపించారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విత్తన మేళలో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేళలో విత్తనాలు దొరకక రైతులు నిరాశతో వెనుతిరిగారు. వరి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా విత్తనాలకు భారీ డిమాండ్ ఉన్నా నిర్వాహకులు డిమాండ్ మేరకు విత్తనాలు పెట్టకపోవడంపై రైతులు ఫైర్ అయ్యారు. బ్లాక్ మార్కెట్లో వ్యాపారులకు విత్తనాలు అమ్మేశారని రైతులు ఆరోపించారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విత్తన మేళలో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేళలో విత్తనాలు దొరకక రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఏదైతే రాష్ట్రంలో వానాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా విత్తనాలు కొనేందుకు షాపులు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు చర్యలు ఇప్పటికి కూడా చేయలేకపోవడంతో విత్తనాల కొరత ఏర్పడింది. విత్తనాల కొరత ఏర్పడడంతో తీవ్ర ఆందోళన రైతులు చెప్తుంటే అయితే వల్ల వ్యవసాయ వ్యవసాయ యూనివర్సిటీలో విత్తన మేళ ఏర్పాటు చేసిన విత్తన మేళలో కూడా విత్తనాలు సరిపడా పెట్టకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఏదైతే ఆర్ఎన్ఆర్ కావచ్చు సోనా మైసూరి రకాల వరి విత్తనాలు దొరకకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన దిగారు. నేపథ్యంలో అధికారులు కూడా సరిపడా విత్తనాలు చెప్పలేకపోయినట్టు కూడా మనకు రైతులు చెప్తున్నట్టు మనకు సమర్థపడుతుంది. ఏదైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విత్తనాల గురించి రైతులకు కూడా ప్రభుత్వం హిమ్మత్తు నీరెత్తినట్టే చూస్తున్న తీసుకున్న రైతుల కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వాళ్ళ విత్తన మేళ ప్రత్యేకంగా రైతులు ఎక్కడ తీసుకోవాలని తెలిసి కూడా విత్తనాలు సరిపడా ఉండకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎందుకంటే అక్కడ ఆర్ఎన్ఆర్ కావచ్చు సోనా మసూరి అక్కడ రాయనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చాలా సమస్యలుగా ఎంపీలు కూడా విత్తనాలు పెట్టారు. అక్కడ అందుబాటులో ప్రభుత్వం విత్తనాలు అందుబాటులో లేవని చెప్పేసి కూడా రైతులకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంటారని రైతులంతా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరతతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరో కొన్ని రోజుల్లో వానాకాలం స్టార్ట్ అవుతుంది. పంటలు వేసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని చెప్పేసి కూడా రైతులంతా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఎక్కడ చూసినా విత్తనాల కొరతతోనే నకిలీ విత్తనాల ఎక్కువగా
అందుబాటులోకి వస్తాయని కూడా ఇవాళ రైతులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు చూడాలి. ఇవాళ ఏదైతే నాయన వ్యవసాయ విమర్శలు జరిగిన ఘటన ఉందో ఇది రైతులకు అవమానకరంగా అని చెప్పేసి కూడా వారు బాధపడుతున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ సబ్సిడీ విత్తనాల కొరత ఏర్పడింది. సబ్సిడీ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందబాడ గ్రామ పరిధిలోని రైతు వేదిక వద్ద రైతులు సబ్సిడీ విత్తనాల కోసం క్యూలైన్లు కట్టారు. ఉదయం 5 గంటల నుండే క్యూలైన్లలో నిల్చున్న రైతులను పట్టించుకునే నాదుడు లేడు. తిండి తిప్పలు లేకుండా సబ్సిడీ విత్తనాల కోసం వస్తే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైతు వేదిక ఎవరి కోసం అండి? రైతుల కోసమే కదా. లోపల కూర్చొని వచ్చు కదా, లైన్ లో విలువచ్చు కదా, లోపలికి ఎంతసేపు అని నిలబడతారు వీళ్ళంతా? నాకు అర్థం కాదు. నేనా అందరు గ్రామం మబ్బుల 5:30 గురించి ఉన్నారు. నేనైతే ప్రస్తుతం 6 గంటలకు వచ్చినాను. ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇల్లు పంచాయతీలు సరిపోను, వస్తలేవు జన్ములు అయితే. మరి ఏం చేయాలో నీళ్లు లేక ఇక్కడ చాలా మంది అయితే ఘోరంగా నిలబడి చూస్తున్నాము. ఇప్పటి వరకు ఇంకా ఇది లైన్ ఓడుస్తలేదు, మాకు చిక్కలేదు. ఇది కూడా సరిపోని వస్తాయా రావని కూడా మాకేం తెలుస్తలేదు. చాలా కష్టపడి వస్తున్నాము. ఇది కష్టము. అవి ఒక్కొక్క సంచిస్తున్నారు, అవి కూడా సరిపోని ఇస్తలేరు. ఎన్ని సంచులు వచ్చింది? ఇప్పుడు 100 సంచులు అని ఫస్ట్ అన్నారు. మళ్ళీ వెనకసికి ఇంకో 100 యాడ్ చేసినాము, 200 సంచులు వచ్చినాయి అని అన్నారు. కానీ ఇప్పుడు ఆ 200 మంది కంటే మనుషులు ఎక్కువ ఉన్నారు, సంచులు తక్కువ ఉన్నాయి. ఎవరైనా అధికారులు వచ్చి ఎప్పుడు అధికారులు ఓట్లప్పుడు మాత్రం వస్తారు. వచ్చి నువ్వు ఏపీకి వేస్తావు, నాకేయి అనే వాళ్ళే. కానీ ఈ రైతులు ఈ కష్టాలు ఉన్నారు, పాపం వీళ్ళని ఆదుకుందామని ఒక్క నాయకుడు అయితే అన్నారు. 8 గంటలకు వచ్చిన ఇది వరకు ఏది లేదు. విత్తనాల కోసం సత్వ అవుతుందంట అని జన్మలకు వచ్చినాము. ఎవరేమి ఇస్తలేరు, లొల్లులు పెట్టుకుంటున్నారు నాయన. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ఏరియా గోదాములో నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. వివిధ కంపెనీలకు చెందిన ప్యాకెట్లలో నకిలీ సీడ్స్ ప్యాక్ చేసి రైతులకు అంటగడుతున్నారు. మీనాక్షి, పాండురంగ, J16, బోల్గార్డ్తో పాటు వివిధ రకాల బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో గోదాంలో దాడులు జరిపిన టాస్క్ ఫోర్స్ అధికారులు నకిలీ విత్తన ముఠాను పట్టుకున్నారు. నకిలీ సీడ్స్ స్వాధీనం చేసుకుని 3గురిని అరెస్ట్ చేశారు. గోదామును జిల్లా ఎస్పీ గౌడ్ ఆలం పరిశీలించారు. నకిలీ విత్తనాల తయారీ వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, అటు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు విక్రయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
విత్తనాల కోసం రైతులు మళ్లీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జనుము జీలక విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సన్నాలకు మాత్రమే బోనస్ అంటూ కాంగ్రెస్ బోగస్ మాటలు మానుకోవాలని ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఎన్నికల ముందు బాండ్ పేపర్ల మీద రాసి 100 రోజుల్లో 500 బోనస్ ఇస్తామని, మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తామని, రైతులకు 7,500 రైతు భరోసా ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని నమ్మించి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో బట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా రైతు భరోసా రాలేదు, బోనస్ రాలేదు. పైగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పూటకో మంత్రి రోజుకో తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రి గారేమో సన్నాలకే బోనస్ అంటాడు, ఇంకొక మంత్రి గారేమో సన్నాలతో ప్రారంభిస్తున్నాం భవిష్యత్తులో దొడ్డుకు చూస్తా అంటాడు. ఇంకో మంత్రి అంటాడు మేము దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పలేదు కదా అంటాడు. మరి చెప్పలేదు కదా అంటే వడ్లకు ఇస్తామని చెప్పొచ్చు కదా. సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం అంటే దొడ్డు వడ్లకు ఎగ్గొట్టినట్టా కాదా? దొడ్డు వడ్లకు ఎగ్గొట్టినట్టే. ఇచ్చినామంటే అన్ని రకాల వడ్లకు ఇస్తాము, వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలోనేమో వడ్లకు బోనస్ అన్నారు. ఇప్పుడు నిజంగా బోనస్ ఇవ్వండి అంటే సన్నాలకు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 99% దొడ్డు వడ్లే పడతాయి తెలంగాణలో. 99% ఎగబెడతాం, 1% బోనస్ ఇస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడుతుంది. అంటే ఇది రైతుల్ని మోసగించడం, రైతుల్ని అవమానపరచడం. రైతు బంధు రాలేదంటే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలంటే ఇంకో మంత్రి మొరుగుతున్నారని మాట్లాడతాడు. అంటే వీళ్ళకి 6 నెలల్లోనే అహంకారం నెత్తికెక్కింది. మాట్లాడితే కేసీఆర్ని తిట్టుడు, గత ప్రభుత్వాన్ని తిట్టుడు. ఇంకెంతకాలం కేసీఆర్ని తిట్టుకుంటూ బతుకుతారు? తిట్లు బంద్ చేయండి. రైతు భరోసా డబ్బులు కూడా తక్షణమే రైతులకు అందించండి. జీలుగు జనుము విత్తనాలు రైతులకు అవసరమైనంత తెప్పించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన రైతులకు అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామన్నారు. ఇప్పటికైనా వెంటనే 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెసిడెంట్ అనిల్ కుర్మాచలం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ 6 నెలల పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయని అన్నారు. రాకేష్ రెడ్డి ప్రశ్నించే గొంతుక అయి పట్టభద్రుల తరపున పోరాటం చేస్తారన్నారు. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక అవుతాడన్నారు అనిల్ కుర్మాచలం. ఈ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఎన్ఆర్ఐల పక్షాన పట్టభద్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి పట్టభద్రులు అనగానే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా చదువుకున్న వాళ్ళు అనగానే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. మరి వారిని ఆదర్శంగా కూడా తీసుకుంటూ ఉంటారు. మరి ఈ పరిస్థితులలో వారు కూడా విజ్ఞతతోటి ఆలోచించాలి. మరి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు ఏంది? మొన్నటికి మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలు కూడా ఎట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరందరూ కూడా గమనించాలి. మరి అటువంటి సందర్భంలో ఒక ప్రశ్నించే గొంతుకకి, ఒక ప్రశ్నించే పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి ఆ పార్టీకి ఈరోజు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వారు కేవలం పట్టభద్రులకు అంటే వారి గురించి మాత్రమే కొట్లాడకుండా, వారి సమస్యల గురించి మాత్రమే మాట్లాడకుండా యావత్ తెలంగాణ ప్రజలకు ఒక గొంతుకై ఈరోజు అసెంబ్లీలో, కౌన్సిల్లో వారు ఉండి మీ గురించి పోరాటం చేస్తారని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మీరు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటేనే మళ్ళా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక భయం ఉంటుంది. మమ్మల్ని అంటే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు,
మేము ఏం చేసినా ఇక్కడ చెల్లదు, ఖచ్చితంగా మమ్మల్ని నిలదీసే వాళ్ళు ఉన్నారనే ఒక మెసేజ్ కూడా పోతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక మంచి అవకాశం వచ్చింది మీకు కూడా. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటుని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి వేసి మీరు గెలిపించాల్సిందిగా మళ్ళొక్కసారి ఎన్ఆర్ఐల పక్షాన మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాష్ట్ర వనపర్తి జిల్లాలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డిపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలను శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని చంపించారని ఆరోపించారు. గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కృష్ణప్రసాద్తో హత్య చేయించాడని జూపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ తగాదాలు, భూ కబ్జాల ఆరోపణలు చేసిన మంత్రి జూపల్లి వాటిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఆరోపణలు నిరూపించకుంటే మంత్రి పదవికి జూపల్లి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. మా కొడుకును తీవ్రంగా వీళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక మర్డర్ చేశారు. వీళ్ళు జూపల్లి కృష్ణారావు అనవసరమైన ఆగ్రహాలు చేస్తున్నారు, భూ కబ్జాలు, తాగుబోతున్నారు అని అంటున్నారు. మనకి ఇవన్నీ తగున సరే ఆయన ప్రూఫ్ చేస్తారా? వెళ్ళాలి తాగకుండా నా కొడుకు తాగుతున్నాడు, మన రాజకీయ ఉద్దేశాన్ని పెట్టుకొని వాడికి అలవాటు పెట్టుకొని మందిరాల భగ్నాలు చెప్తున్నాడు. కావాలంటే వచ్చి ఊరిలో కూర్చొని విచారణ జరుపుతున్నారు రాని సార్. ఇదంతా పచ్చి అబద్ధాలు సార్. అందరు కృష్ణప్రసాద్ అందరి దత్త ఈ ఊళ్ళో ఓట్ల కొరకు మందిరాల భయపెట్టుకుంటా అంత మర్డర్ చేసుకుంటా కొట్టుకుంటా ఇవన్నీ ఇదే మళ్ళీ ఇది కొప్పులు అది ఒళ్ళు కొడుతుంటే వాళ్ళను పట్టుకొని 50,000 దుర్మానం వేపించి మా పార్టీలో కలిపితే దుర్మానం లేకుండా వేస్తారని చెప్పి పార్టీలు కలుపుకున్నాం. ఇటువంటివన్నీ అన్యాయం చేసుకుంటూ పబ్లిక్ను మందిరాలు పంపించుకుంటూ చేస్తున్నారు సార్. దీనికి ఇటు అవునా ఒక మంత్రి మళ్ళా వాడు మాట్లాడుతున్న భూ కబ్జాలు తాగబోతున్నారు అన్నాడు. ప్రూఫ్ చేయమని నా కొడుకులైనా వాడిని కొడుకులైనా నేను ప్రూఫ్ చేస్తాను. తాగబోతాడు వాడు ఎవరినో అనుకున్నాడే కదా. వాడు చిన్నప్పుడు నాకు మొత్తం తెలుసు. వాడు అన్ని అన్యాయంగా నా మమ్మల్ని అరికడుతున్నాడు. ఇవాళ శ్రీధర్ రెడ్డి తాగబోతు అది ఇది అని చెప్తున్నాడు కదా. ఒక్కటి ప్రూఫ్ చేయమని చెప్పు. శ్రీధర్ రెడ్డి తల్లిని నాకు దురలవాటు ఉన్నాయని, భూమి తగాదాలు ఉన్నాయని ఏం లేదు. నా కొడుకు ఎంత మంచోడు అని 5,000 మంది వచ్చి నా కొడుకు అందరు పరామర్శించారు. నా అంత జూపల్లి చేసినదే ఇదంతా. నా కొడుకు చంపించాలని ఎన్నోసార్లు ఊళ్ళో చెప్పిపోయాడు. వాడు తాగి అట్లా చేసిండని చెప్పి వాడు అట్లా నా కొడుకు మీద అపనిందలు వేసిండు. నా కొడుకు మీద ఇంత కచ్చే చేసుకున్నాడు. ఆయనకి ఏం కలుస్తుంది? మా ఓని ఆస్తి కలుస్తుంది. లేకుంటే రావను వాళ్ళ బలం ఉంటే వచ్చి చూసి ఊర్లే ఎట్లటోడు ఏం కదా అని అందరిని తెలుసుకొని పోవాను. వచ్చి తగాద చేసి నా కొడుకు ఎట్లటోడు తగాద లేదని తెలుసుకొని పోవని చెప్పి. నా పేరు స్వాతి. నేను శ్రీధర్ రెడ్డి గారి మరదలను. మా బావ మాకు తండ్రితో సమానము. కానీ అలాంటి తండ్రి లాంటి వ్యక్తి మీద దురలవాట్లు, దుష్ప్రచారాలు, చెడు అలవాట్లు, అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టడం అవసరమా అండి? జూపల్లి కృష్ణారావు గారికి మా మీద ఏం పగ ఉందో వచ్చి చెప్పమనండి. అన్నదమ్ముల పంచాయతీ అన్నారు. అన్నదమ్ములు పంచాయతీ ఎప్పుడన్నా గొడవ పడుతుంటే మీరు వచ్చి తెంపారా? జూపల్లి కృష్ణారావు గారి ప్రోద్బలంతోనే మా బావను కృష్ణారావు, మా కృష్ణప్రసాద్ మాజీ జెడ్పీటీసీ కక్ష కట్టి చంపడం జరిగింది. నా పేరు భార్గవి అండి. నేను శ్రీధర్ రెడ్డి గారి రెండో తమ్ముడి వాళ్ళ వైఫ్ని. మా బావ మమ్మల్ని అమ్మనే ఎప్పుడు సంపాదించేవాడు. మా సిస్టర్ చెప్పినట్టు మమ్మల్ని ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. మా పిల్లలైనా చాలా బాగా చూసుకునేవాడు. అయితే ఈ నరకడము, ఈ గొడ్డలతో నరికించడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఇది జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ అనుచరుడైన కృష్ణప్రసాద్ మాజీ ఈ ఊరికి సంబంధించి లక్ష్మీపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి మాజీ జెడ్పీటీసీ అతను కృష్ణప్రసాద్తో ఇట్లాంటి హత్యకి కారణమైనాడు.